నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో రేపు అనగా 14వ తారీఖున ప్రారంభమయ్యే 10వ తరగతి కామన్ పరీక్షలకు 2 సెంటర్లు, ఒక అశ్వాపురం జిల్లా పరిషత్ హైస్కూల్, 2వ సెంటర్ మల్లెల మడుగ హైస్కూల్ మొత్తం 199 విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, 2 పరీక్షా సెంటర్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంఈఓ వీరస్వామి తెలిపారు. 2 డీఓలు, 2 సిఎస్సీలు, 14 మంది ఇన్విజిలేటర్ పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగుతాయని, పరీక్షా సెంటర్లో మాస్ కాపింగ్ జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించినట్టు ఆయన తెలిపారు. నా పేరు వీరస్వామి అండి, ఎంఈఓ అశ్వాపురం. సో ఈ సంవత్సరం మార్చి 14 నుండి అంటే రేపటి నుంచి జరిగేటువంటి 10వ తరగతి పరీక్షలకు మండలంలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం అశ్వాపురం మండలం నుండి మొత్తం 199 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. సో 199 మందిలో 2 సెంటర్లు, ఒకటి అశ్వాపురం హై స్కూలు, 2 మల్లెలమడ హై స్కూలు. అశ్వాపురం హై స్కూల్లో 89 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అదేవిధంగా మల్లెలమడుగు హై స్కూల్లో 110 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మొత్తం 190 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. సో ఈ 2 సెంటర్లకి 2 సిఎస్లను, 2 డీఓలని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మండలానికి ఒక అడిషనల్గా ఒక సిఎస్, ఒక డీఓ రిజర్వ్లో కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క సెంటర్కి 7 ఇన్విజిలేటర్స్ని ఇచ్చాము. ఇక్కడ 7, అక్కడ 7, 14 మంది ఇన్విజిలేటర్స్. టోటల్గా 14 మంది ఇన్విజిలేటర్లు, 2 సిఎస్లు, 2 డీఓలు, అదనంగా ఒక సిఎస్, ఒక డీఓ రిజర్వ్ ఇవ్వడం జరిగింది. సో 2 సెంటర్లో కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, ఫర్నిచర్ కావచ్చు, అదేవిధంగా లైటింగ్, ఫ్యాన్లు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా 144 సెక్షన్ 144 సెక్షన్ అంటే ఎగ్జామ్ సెంటర్లో 144 సెక్షన్ ఏర్పాటు చేయమని చెప్పేసి తహసీల్దార్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిరాక్స్ సెంటర్, ఎగ్జామ్ జరిగినటువంటి సెంటర్ దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు అన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి తహసీల్దార్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారికి లెటర్ ఇచ్చాము, ఇక్కడికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అరేంజ్ చేయమని చెప్పేసి. అదేవిధంగా హెచ్ఎస్ఓ గారికి బందోబస్తు ఏర్పాటు చేయడం పోలీస్ స్టేషన్లో లెటర్ ఇవ్వడం జరిగింది. సో రేపటి నుండి జరిగేటువంటి ఎగ్జామ్స్ ఇది అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ బాలురు ఎంతమంది, బాలికలు ఎంతమంది? ఈ 190 మొత్తం టోటల్